హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక రైతుల ఖాతాల్లో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతు భరోసా పెండింగ్ నిధులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. 3 విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. కాగా రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల ఖాతాల్లో జమ చేయనుందో స్పష్టం చేసింది. దీంతో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రైతులకైతే రిలీఫ్ దక్కనుంది. ఇక రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ 2వ వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సీఎం రేవంత్ తాజాగా రైతుల భరోసా నిధులపైన సమీక్ష చేశారు. రైతులకు ఇచ్చిన హామీ విధంగా నిధులు జమ చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగా ఆర్థిక శాఖ 2650 కోట్లను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వ ఖర్చులు, ఇతర చెల్లింపులతో పాటుగా రైతులకు భరోసా కింద అవసరమైన నిధులు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ దఫాలో ప్రయోజనం పొందనున్నారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు 3590 కోట్లను మార్చి 22వ తారీఖున జమ చేశారు. దీంతో వ్యవసాయ పనులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. మిగతా రైతులకు మూడో విడతలో నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల చివరి నాటికి మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ప్రతి సీజన్కు ఎకరాకు 6000 చొప్పున సాయం అందిస్తున్న ప్రభుత్వం మొత్తం పథకం అమలుకు దాదాపు 9000 కోట్లు అవసరమని అంచనా వేసింది. నిధులు పరిమితి కారణంగా ఈసారి 3 దశల్లో డబ్బులు విడుదల చేస్తుంది. ఇప్పుడు రెండో విడత నిధులపైన స్పష్టత రావడంతో పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం దక్కనుంది. అదేవిధంగా చివరి విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా రైతు భరోసా పంపిణీ పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.